సరే, ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అనగనగా ఒక రాజ సినిమా గురించి. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ మూవీ అబ్బో ఎన్నో అడ్డంకులు దాటుకుని చాలా గ్యాప్ తర్వాత మన ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ చుట్టూ చాలానే జరిగింది. అందుకే అసలు సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. కాబట్టి అసలు ప్రశ్న ఏంటంటే, ఇన్ని మార్పులు, ఇంత గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా? ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది సరిగ్గా ఇదే. అయితే సినిమా బావుందా లేదా అని చెప్పే ముందు దాని వెనకున్న కథేంటో కొంచెం చూడాలి. ఎందుకంటే ఈ సినిమా ప్రయాణం అంతా సాధారణంగా సాగలేదు మరి. అంటే పరిస్థితి ఎలా ఉందంటే, ముందనుకున్న డైరెక్టర్ వెళ్ళిపోయారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా మారారు, చివరికి హీరోయిన్ కూడా మారిపోయింది. అంతేకాదు దగ్గర 2 ఏళ్ల గ్యాప్ తర్వాతొచ్చింది సినిమా. సో నిజం చెప్పాలంటే ఇన్ని మార్పులు జరిగాక సినిమా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కష్టమే కదా. చాలామంది థియేటర్లకు వెళ్లారంటే అది కేవలం ఒక్క నవీన్ పోలిశెట్టి మీద నమ్మకంతోనే. ఇప్పుడు కథ విషయానికొద్దాము. ఈ సినిమా కథ చాలా సింపుల్ అండి, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కథేంటంటే, బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోవాలి, ఇదే మన హీరో గోల్. మరి ఆ ప్రయత్నంలో ఎలాంటి తిప్పలు పడ్డాడు, వాటి నుండి ఎలా బయటపడ్డాడు అనేదే సినిమా. ఇందులో పెద్ద ట్విస్టులుగానీ బలమైన డ్రామాగానీ ఆశించొద్దు. సినిమా మొత్తం ఒక సరదా ఫ్లోలో అలా సాగిపోతుంది. మరి ఈ సినిమాలో బాగా ఆకట్టుకున్న అంశాలు ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. సినిమాకి అతిపెద్ద బలం ఏదైనా ఉందంటే అది ఇదే. ఇది కంప్లీట్ వన్ మ్యాన్ షో. ఈ మాట నవీన్ పోలిశెట్టికి అక్షరాల సరిపోతుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నవీన్ తన ఎనర్జీ, ఆ అద్భుతమైన కామిక్ టైమింగ్తో సినిమాని మొత్తం తన భుజాలపై మోసేశాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎక్కడా తగ్గలేదు. ఇక హీరోయిన్ మీనాక్షి స్క్రీన్పై చాలా అందంగా కనిపించింది. తన పాత్ర చిన్నదే అయినా సినిమాకి ప్లస్ అయింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కామెడీకి మంచి సపోర్ట్ ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా నవీన్ స్వయంగా రాసుకున్న వన్లైనర్స్ ఉన్నాయే, చాలా చోట్ల థియేటర్లో నవ్వులు పూయించాయి. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు చక్కగా సెట్ అయింది. ముఖ్యంగా ఆ భీమవరం బాలమా పాట థియేటర్లలో మంచి ఊపు తెచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్గా, కలర్ఫుల్గా ఉండి సినిమాకొక మంచి ఫీల్ గుడ్ లుక్నిచ్చింది. అలాగే నవీన్ కాస్ట్యూమ్స్ ప్రతి సీన్లో అతని క్యారెక్టర్ని బాగా హైలైట్ చేశాయి. సరే, నాణ్యానికి రెండో వైపున్నట్టు ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ సినిమాని బ్యాలెన్స్ చేసి చూస్తే ఒకవైపు నవీన్ పర్ఫార్మెన్స్, కామెడీ లాంటి బలమైన ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ మరోవైపు చూస్తే బలహీనమైన కథ, డ్రామా లేకపోవడం, పేసింగ్ సమస్యలు వంటి మైనస్లు కూడా ఉన్నాయి. సినిమా ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అవుతూ నడుస్తోంది. సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అదిదే. కథ చాలా సింపుల్గా ఉండటం, అందులో కాన్ఫ్లిక్ట్ పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడంతో నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో నెమ్మదిగా తగ్గిపోతుంది. సినిమా మొత్తం కేవలం కామెడీ సీన్ల మీదే నడిపించాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ చాలా హడావిడిగా ఉన్నట్టు అనిపిస్తోంది. అంతవరకు సరదా కామెడీతో నడిచిన సినిమా సడన్గా హీరో రియలైజేషన్ వైపు టర్న్ తీసుకుంటోంది. కానీ ఆ ఎమోషన్తో కనెక్ట్ అవ్వడానికి ప్రేక్షకులకు టైం ఇవ్వలేదు. ఈ అకస్మాత్తు మార్పు వల్ల ఎమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అవుతోంది. ఇవన్నీ చూశాక ఇక ఫైనల్ పాయింట్కి వద్దాం. అసలీ సినిమా చూడొచ్చా లేదా? సింపుల్గా చెప్పాలంటే, అనగానగా ఒక రాజు ఒక డీసెంట్ టైంపాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఒక స్ట్రాంగ్ కథ, డ్రామా కన్నా నవీన్ పోలిశెట్టి కామెడీ కోసమే సినిమాకి వెళ్దాం అనుకుంటారో వాళ్లకి ఈ సినిమా పండగే. వాళ్లకు మాత్రం ఇదొక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్ అవుతుంది. సో ఫైనల్గా మిగిలే ప్రశ్న ఇదే. కథ కంటే కామెడీకే ప్రయారిటీ ఇచ్చేవాళ్లుంటారు. అలాంటివారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అలా కాకుండా ఒక బలమైన కథను ఆశించేవాళ్లు మాత్రం అంచనాలను కొంచెం తగ్గించుకుని చూస్తే బెటర్.